అభిరుచి, ఆసక్తి, కృషి ఉంటే ఏ పనైనా సులభతరమే. ఈ లక్షణాలన్నీ కొందరిలోనే నిండుగా ఉంటాయి. అలాంటి వారు తాము ఎంచుకున్న రంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని నిరూపించాడు వ్యక్తి అభివృద్ధికి ఏమాత్రం సారూప్యం లేకున్నా దీక్ష, పట్టుదలే ఆయుధాలుగా ఓ వ్యక్తి తానెంచుకున్న కళలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడు. ఆ రంగంలో జూనియర్ మోహన్ బాబుపై యూసీసీ ప్రత్యేక కథనం. ఈ వ్యక్తి కాకినాడ కార్పొరేషన్ ఉద్యోగి సిహెచ్ విశ్వేశ్వరరావు. చెన్నై మోహన్ బాబుకి వీరాభిమాని. దీంతో మోహన్ బాబుని అనుకరించడం అలవాటైంది. అభినయం, ఆహార్యం, ఆంగికం అన్నీ క్రమంగా ఈ వ్యక్తి అనుకరణ కాస్త ఆత్మగా రూపుదిద్దుకోవడం, కూడా మెచ్చుకోవడం, జూపని అత పట్టుదలతో సాధన చేశాడు. గమ్యాన్ని చేరాడు. లెక్కకులో వేషాలు వేసే స్థాయిగాడు. ఈ జూనియర్ మోహన్ కళను ఈ విధంగా రచించి చూపాడు. అరిస్తే తురుస్తా, తరిస్తే కరుస్తా, కరిస్తే నిన్ను కూడా పొక్కులేస్తా. కబడ్దార్. అరే రే ఏం వయస్తున్నావయ్యా? నిన్ను కుక్కలు కూడా వచ్చానా? నీలో ఉన్న కళాకాడికి దాసోహం అవుతున్నాను. భాషా పెద్దలు అడుగులకు జనం అనుకుంటుంటే ఇప్పుడు మీసాలు, గుబురు గడ్డం, మిడిలో ఉతుకు రగికడియం, కింద పైన తుడి పెద్ద రాళ్ళు. అబ్బో, గొప్ప సెటప్తో ఉంటావనుకుంటే నువ్వేంట్రా పిచ్చి ముండా కొడుకులా డంటుకు సింగిల్గా కూర్చున్నావు. అవును, నీ స్కూల్లో చెంచాలా? అదు స్మాల్ రీడ్స్ ఎక్కడ వస్తువులు పంపించావా? అసలు నాకు తెలియగలుగుతాను. జనాల దగ్గర డబ్బులు తెస్తున్నావు. మీ అబ్బగాడి సొమ్మా? ఇదే రాజకీయం. చిరునవ్వులు చిందిస్తూ చిచ్చు పెట్టడమే రాజకీయం. ఆత్మీయంగా నటిస్తూ వెన్నుపూటు పడవడమే రాజకీయం. అనురాగాన్ని ప్రదర్శిస్తూ అవసరం తీర్చుకోవడమే రాజకీయం. పదవి భద్రతకు ధర్మాలు చూడకుండడమే రాజకీయం. ఈ రాజకీయాన్ని పఠించిన వాడు ఏనాడూ రాజ్యాధికారానికి రాలేడు. ఒకవేళ వచ్చినా ఎంతో కాలం నిలువలేడు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోహన్ బాబుతో కలిసి సినిమాలో నటించడం తన అదృష్టంగా చెప్పుకున్నాడు. జూనియర్ మోహన్ బాబు అంటారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మోహన్ బాబు గారు అంటే నాకు అభిమానం. 1981లో ఆయనతో పరిచయం. ఆయన డైలాగ్స్ చెబుతూ ఆయన హావభావాలు పలికించడం వల్ల మరి మోహన్ బాబు గారే జూనియర్ మోహన్ బాబు అని నాకు బిరుదిచ్చారు. మరి ఆ పేరుతో మోహన్ బాబు గారి ప్రోత్సాహంతో నాటి బ్రహ్మచిత్రం నుండి నేటి దేశముద్ర వరకు సుమారు ఒక 70 చిత్రాలు నటించాను. అలాగే మరి టీవీ సీరియల్ తీసుకుంటే మా టీవీ, ఈటీవీ, జెమిని అన్ని ఛానల్స్లోనూ సుమారు ఒక 40 సీరియల్స్ నటించాను. ఈటీవీ భాగవతం, వీధి, కస్తూరి, మా టీవీలో ఆలస్యం, అమృతం, విషం, సంబరాల రాంబాబు ఇలా సుమారు ఒక 40 సీరియల్స్ నటించాను. ప్రస్తుతం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాను. మరి మీ అందరూ ఆశీస్సులు కోరుతున్నాను. నేను ఆల్రెడీ మరి బాంబే, బెంగుళూరు, మరి కర్ణాటక ఇలాంటి పలు ప్రాంతాల్లోకి మరి సినీ నటులు గౌతమ్ రాజు గారు, రాళ్లపల్లి గారు, చిట్టిబాబు గారు, బెంగళూరు పద్మ, రజిత ఇలా నటులతోటి మరి కామెడీ స్కిట్స్ చేయడమే కాకుండా స్పెషల్గా మోహన్ బాబు మిమిక్రీ చేయడం వలన మరి జూనియర్ మోహన్ బాబుగా నాకు పేరు వచ్చింది. మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ నన్ను